వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అకాడమీ. మా ఛానల్లో అన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాటిక్ జనరల్ నాలెడ్జ్. ఈ వీడియోలో మన భారతదేశానికి మొట్టమొదటగా ఎంపికైన వ్యక్తుల గురించి, వాళ్ళు గెలుచుకున్న అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇన్ ఇండియా మేల్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. బెంగాల్కి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. ఈయన 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. తర్వాత 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేది ఇండియా గవర్నర్ జనరల్గా మారింది. ఆ ఇండియా గవర్నర్ జనరల్గా మారినప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. అదే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. తర్వాత లాస్ట్ గవర్నర్ జనరల్, అదేవిధంగా ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ క్యానింగ్. గవర్నర్ జనరల్ తర్వాత ఆ గవర్నర్ జనరల్ పదవిని తీసేసి వైస్రాయ్ పదవిని ఇంట్రడ్యూస్ చేశారండి. అప్పుడు లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ క్యానింగ్. దెన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బ్యాటన్. దాని తర్వాత ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్, వీళ్ళందరూ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అండి. ఈ సి రాజగోపాలాచారి మాత్రం ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. ఇండియన్ మన భారతదేశ వ్యక్తి అన్నమాట ఈయన. ఈయన ఫ్రీ ఇండియాకి ఎవరంటే సి రాజగోపాలాచారి. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ది ఐసిఎస్. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్. జాయిన్ అయిన ఫస్ట్ భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఐఎన్సి వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఈ ఐఎన్సి ఎప్పుడు స్థాపించబడిందంటే డిసెంబర్ 1885 ఐఎన్సి స్థాపించబడింది సంవత్సరం. తర్వాత ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయననే ఐరన్ మ్యాన్ అని కూడా అంటాము, ఉక్కు మనిషి. ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎవరంటే డాక్టర్ నాగేంద్ర సింగ్. ఫస్ట్ ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్కి ఫస్ట్ ఇండియన్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎవరంటే గౌతమ్ ఖాజీ. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఉంది కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇదే సెంట్రల్ బ్యాంక్. ఎవరంటే ఫస్ట్ గవర్నర్ ఓస్బోర్న్ స్మిత్. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్ట్రా పడింది. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఓస్బోర్న్ స్మిత్. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా వచ్చేసి శామ్ మానేక్షా. ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా జనరల్ కేఎం కరియప్ప. ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఇండియన్ నేవల్ చీఫ్ వచ్చేసి వైస్ అడ్మిరల్ ఆర్డి ఖతారి. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హిర్లాల్ జే ఖానియా. ఫస్ట్ ఇండియన్ పైలట్ వచ్చేసి జేఆర్డి టాటా. మన ఇండియాకి ఫస్ట్ పైలట్ వచ్చేసి జేఆర్డి టాటా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న ఫస్ట్ భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన గీతాంజలిని రచించడం జరిగింది. గీతాంజలి అనే బుక్ అనమాట, నవల. గీతాంజలి అనే బుక్ రచించడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న భారతీయుడు ఎవరంటే సివి రామన్. ఈయన రామన్ ఎఫెక్ట్ ద్వారా
ఈ నోబెల్ ప్రైజ్ని దక్కించుకున్నాడు. రామన్ ఎఫెక్ట్. ఓకే. సివి రామన్ ఫిజిక్స్కి నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న మొదటి భారతీయుడు. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ వచ్చేసి అమర్త్య సేన్. ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న మొదటి ఇండియన్ వచ్చేసి అమర్త్య సేన్. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ హరగోవింద్ ఖురానా. మెడిసిన్లో దక్కించుకున్న వ్యక్తి ఎవరంటే హరగోవింద్ ఖురానా. ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు. భారతరత్న వచ్చేసి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న. స్పోర్ట్స్ కేటగిరీకి దక్కించుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే భారతరత్న దక్కించుకున్న మొదటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఓకే, సచిన్ టెండూల్కర్. ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డు ఇది. ఓకే, ఆయన దక్కించుకున్న వ్యక్తి ఎవరంటే ఇండియన్ ఆచార్య వినోబా భావే. ఫస్ట్ ఇండియన్ టు విన్ గ్రామీ అవార్డ్ ఎవరంటే పండిత్ రవిశంకర్. ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ జ్ఞాన్పీఠ్ అవార్డు. జ్ఞాన్పీఠ్ అవార్డు దక్కించుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే శ్రీ శంకర్ కురూప్. శ్రీ శంకర్ కురూప్. ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ స్టాలిన్ పీస్ ప్రైజ్ సైఫుద్దీన్ కిచ్లు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టు స్విమ్ అక్రాస్ ఇంగ్లీష్ ఛానల్ మిహిర్ సేన్. ఎవరు? మిహిర్ సేన్. ఓకే. ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ ట్రిపుల్ సెంచరీ ఇన్ క్రికెట్. ట్రిపుల్ సెంచరీ కొట్టిన మొదటి భారతీయుడు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. లోక్సభకి ఫస్ట్ స్పీకర్ వచ్చేసి జీవి మెవలాంకర్. జీవి మెవలాంకర్. ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ హౌస్ కామన్స్ ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. బ్రిటిష్ హౌస్కి ఫస్ట్ ఇండియన్ మెంబర్గా ఎంపికైన వ్యక్తి ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ టు స్కోర్ టెస్ట్ సెంచరీ. టెస్ట్లో మొట్టమొదటి భారతీయుడు సెంచరీ కొట్టిన వ్యక్తి ఎవరంటే క్రికెట్లో లాలా అమర్నాథ్. ఓకే, లాలా అమర్నాథ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.